శుక్లాంబరధరం విష్ణుం సశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతే కదండి, మేము నా ఆది ఆస్ట్రాలజీలో మీకు జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ లేకపోతే 7075389589 నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. నేనే స్వయంగా మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. మీకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మీ జాతకాల్లో పరిశీలించి మరీ చెప్తాను. అంతే కదండి, ముహూర్తాలు పెట్టడం అవి చేస్తుంటాం. ముహూర్తాలు పెట్టడం, అలాగే మన కొంతమందికి జాతకాలు చెప్పడం, అనేక రకరకాలుగా మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మీకు మేము చెప్తూ ఉంటాం. మీరు ఒకవేళ చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. మీనరాశి అక్టోబర్ నెలలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. మీ రాశిలోనే రాహు ఉండడం వలన తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. అలాగే కొంచెం దేహానికి అంటే మన బాడీకి కొద్దిగా చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా ద్వితీయాధిపతి అనేటువంటి కుజుడు 4th భావంలో ఉన్నాడు. ద్వితీయాధిపతి 4th భావంలో ఉన్నాడంటే వాళ్ళకి విదేశ పర్యటన తప్పదు, వెళ్తారు కూడా. పైగా కుజుడు మిథున రాశిలో ఉంటే వాళ్ళు విదేశ పర్యటన చేస్తారు అనేది శాస్త్రము. పైగా సెకండ్ హౌస్ లార్డ్ 2 పాయింట్లు. సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉండము, అది మిథున రాశి అవడం, ఖచ్చితంగా విదేశాలు వెళ్ళడానికి, డబ్బులు బాగా సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మీకు ల్యాండ్స్ లేదా 4th భావం కూడా అలా చెప్పుకోవచ్చు. ల్యాండ్స్ కొనుక్కోవడము, లేకపోతే వాహనాలు, గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. 3వ భావంలో గురుడు వక్రగతిలో ఉన్నాడండి. 10వ తారీఖు నుంచి ఉంటాడు, అక్టోబర్ 10 నుంచి. వక్రగతిలో ఉన్నది మాత్రం ఏం ప్రాబ్లమ్స్ ఏం కాదు, తమ్ముళ్ళకి బాగుంటుంది. ఇందాక చెప్పినట్టుగానే కొంత చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం కొంతమందికి ఉంటుంది. అంతే. ఏదైనా 3rd భావంలో కూడా కొత్త కొత్త ఆలోచనలు ఇస్తాడు. ఆలోచనలు ఇచ్చి దాన్ని కార్యరూపణ దాల్చడము, మంచి మంచి ఆలోచనలు రావడము, అది అద్భుతమైన ప్రతిభగా చెప్పచ్చు. మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది, సక్సెస్ అవుతారు. మీ తమ్ముడికి ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, మీ ద్వారా వాళ్ళు విజయం సాధిస్తారు. తమ్ముళ్ళుగా చెల్లెలు కూడా అద్భుతంగా మీ సలహాలు బాగా వాడికి అవసరం అవుతాయి కూడా. అలాగే 3rd భావం బాగుందంటే ప్రయాణాలు, దగ్గర బంధు ప్రయాణాలు కూడా చేస్తారు మీరు. 4th భావంలో కుజుడు ఉన్నాడు. 4th భావంలో కుజుడు ఉన్నాడంటే ఖచ్చితంగా మీకు వాహనాలు కొనుక్కోవడం, ఇంకా చెప్పిన వాహనాలు, సంగీతం అంటే ఇష్టపడము, సంగీతంలో సాధన చేయడము. అలాగే కొంతమందికి ఏమవుతుందంటే ద్వితీయ భావాధిపతి కూడా బాగుండడం వల్ల గాయకులు కూడా విదేశ పర్యటన ఉండడానికి అవకాశం ఉందండి. కొంతమందికి ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే సెకండ్ హౌస్ లార్డ్, సెకండ్ హౌసే సంగీతం కానీ, డబ్బింగ్ కానీ, లేకపోతే యాంకరింగ్ అని అంటాం కదా, ద్వితీయ భావం. అలాగే చదువు, ఇవన్నీ వాటి రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నది సందేహం. కావుతుందంటే పంచమ స్థానంలో కుజుడు నీచ స్థితిలో అక్టోబర్ నుంచి వస్తున్నాడు. భయపడాల్సిన అవసరం లేదండి, పంచమాధిపతి బాగుంటాడు. కాబట్టి ఏమవుతుందంటే కొద్దిగా పిల్లల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది మీకు. అలాగే ల్యాండ్స్ విషయంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయండి మీకు. లేకపోతే మీ బ్రదర్స్ విషయంలో కొద్దిగా చిన్న చిన్న, బ్రదర్స్ కాదు కానీ కుజుడు ఎప్పుడు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ల్యాండ్స్లోనే ఎక్కువ ఇస్తూ ఉంటాడు. నీటి వలన కొద్దిగా ఇబ్బంది కలిగించడానికి అవకాశాలు ఉంటాయి. మీరు స్టాక్ మార్కెట్లో కానీ, స్పెక్యులేషన్ కానీ ఆచితూచి ఆడండి, లాసులు రావడానికి అవకాశం ఉందండి. కుజుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు పంచమ స్థానంలో కొద్దిగా అంత మంచిది మాత్రం కాదు. ఇక్కడ మేము 7వ స్థానంలో రవి బుధ కేతులు ఉన్నారు. గురుదృష్టి ఉంది, చాలా చాలా బాగుంది. రవి బుధుడే అద్భుతంగా మంచి యోగాన్ని ఇస్తారు. మంచి భార్య కానీ, మంచి భర్త కానీ ఉండేది చేస్తారు. భార్య భర్త విషయంలో అనురాగం కలిగేది చేస్తుండే. ఒక్క రవి మాత్రం 7వ ఉండకూడదు, కానీ రవి బుధుడు ఉండొచ్చు, కేతువు కూడా ఉండొచ్చు, కేతువుతో గురి యొక్క దృష్టి ఉండొచ్చు. పైగా మీకు బుధుడు కేంద్రాధిపతి వచ్చే పాపి కదా, అవునా, వచ్చే స్థితిలో ఉన్నాడు, కానీ రవితో కలిసి ఉన్నాడని మాత్రం మర్చిపోకూడదు. కానీ ఈ విధంగా ఉండడం వల్ల అవుతుందంటే మంచి భార్యాభర్తలు బాగుండటము, ముఖ్యంగా మీ వివాహ శుభకార్యాలు జరగడము, అద్భుతంగా మీ ఇంట్లో ఎక్కువగా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కేతు కూడా చాలా బాగున్నాడు. అలాగే 8వ స్థానంలో రవితో కలిసిన, బుధుడితో కలిసిన శుక్రుడు. ఇక్కడ చెప్పాలి 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు. అలాగే 8వ ఇంటి వాడు శుక్రుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అంటే రవి శుక్రుడు కాంబినేషన్ వల్ల 8వ స్థితిలో ఉన్నారంటే అఖండమైన రాజయోగం అని చెప్పచ్చు. అంటే తలంకి వచ్చే ధనయోగము, దాన గుణం కలిగి ఉండడము,
మీకు గవర్నమెంట్ ద్వారా డబ్బులు రావడము, అలాగే మీకు దీర్ఘాయుర్దాయం కలిగి ఉండడము, అంటే ఎక్కువ కాలం మంచి ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, విదేశాల నుంచి స్టాంపింగ్ కానీ ధనయోగం కానీ బాగుండడము. అష్టమాధిపతి మంచివాడు కాదు కదా, కానీ అష్టమ స్థానాధిపతి అష్టమంలో ఉన్నాడు, రవితో ఉన్నాడు. ఖచ్చితంగా ఈ నెల మొత్తం కూడా మీకు యోగవంతంగా ఉందండి, ఖచ్చితంగా చెప్పచ్చు. అష్టమ భావం పర్ఫెక్ట్గా బాగుంది, అద్భుతం. సప్తమ భావం బాగుంది, అష్టమ భావం బాగుంది, ఇంకేం కావాలండి మీకు? అద్భుతంగా ఉంది. సరే, ఇంకా చెప్పాలంటే భాగ్యస్థానం. భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు మంచివాడా? కాదండి, కానీ గురుదృష్టి ఉంది. అంటే భాగ్యస్థానంలో శుక్రుడు ఉండి గురుదృష్టి ఉండడం వలన ఏమవుతుందంటే భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. అంటే మీరు ప్రయాణాలు చేస్తారు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ బిజినెస్లకు కానీ, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్స్ అంటారు సార్, కంప్యూటర్స్ అంటే కుజ కారకత్వాలు ఉన్నటువంటి బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి. అలాగే మీరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే తీర్థయాత్ర చేయడానికి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి, చదువుల్లో మేటి అని అనిపించుకోవడానికి, ఎంఎస్ కోసం వెళ్ళడానికి, అలాగే మీరు అక్కడ అంటే విదేశాల్లో ఉండడానికి H1B వీసా. నేను కూడా అమెరికాలో ఉన్నాను, అవకాశాలు నేను అమెరికా నుంచి షూట్ చేస్తున్నాను మా ఇంట్లోంచే. సో ఇవన్నీ అవకాశాలు ఉన్నాయండి, అద్భుతంగా మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానంలో శుక్రుడు ఉండడం వలన తీర్థయాత్రలు చేయడము, అలాగే సినిమా రంగంలో, కళారంగంలో అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. శుక్రుడు మంచి ఇస్తాడండి. అంటే శుక్రుడు భాగ్యంలో ఉండడం వల్ల పైగా గురుదృష్టి ఉంది, అందుకని శుక్రుడు మంచివాడు కాదు మీ లగ్నానికి, అది గుర్తుపెట్టుకోండి మనం. సరే, ఏదేమైనా భాగ్యస్థానము పర్ఫెక్ట్గా చాలా మంది మీ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. వస్త్ర వ్యాపారికి, గోల్డ్ బిజినెస్ వాళ్ళకి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, మీ ఏ చిన్న వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో వృద్ధి కలగడానికి అవకాశం ఉంది. 10th house లార్డ్ కూడా గురుడు బాగున్నాడు. సో బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రొఫెసర్స్కి, డాక్టర్స్కి, లాయర్స్ అంటారు సరే, అడ్వకేట్స్, లాయర్స్ వాళ్ళు కూడా వాగ్ధాటి బాగుంటుంది కదండి. అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, మంచి వాళ్ళకి అభివృద్ధి కోసం కోరుకుంటున్నాను నేను. దశమ స్థానాధిపతి గురుడు బాగుంటే, గురుడు 3వ భావం ఉన్నప్పటికీ మంచి చేస్తాడు. అంటే వక్రగతిలో ఉన్నాడు కదా, అద్భుతం మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12వ భావంలో ఇంకా చెప్పండి, 11వ భావంలో అంటే ఇంత చెప్పిన దశమ స్థానం గురించి చెప్పారండి. 11వ భావానికి గురు దృష్టి ఉంది. అంటే అండి మీ తమ్ముళ్ళకి, మీ అన్నయ్యలకి, ముఖ్యంగా తమ్ముళ్ళ కంటే అన్నయ్యలకి బాగుండము, కంటిన్యూస్గా డబ్బులు రావడము, మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, బాగా ధన సంపాదించడము, కీర్తి ప్రతిష్టలు సంపాదించడము, మనశ్శాంతిగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు గురుడు ఇస్తాడు. సన్మానాలు మీకు బాగా జరుగుతాయండి, సన్మానాలు అద్భుతంగా జరగడము, విదేశాల్లో వెళ్ళడము ఇంకా చాలా బాగుంది. కానీ వ్యయస్థానంలో శని ఉండడం మాత్రం మర్చిపోకూడదండి, అది ఏలినాటి ప్రభావం ఉంది. కాబట్టి మీరు తరచూ ప్రయాణాలు చేయడము, లేకపోతే మీరు ఉన్న చోట నుంచి మూమెంట్, అంటే సపోజ్ ఉద్యోగాల భద్రత ఉంటుంది, డౌట్ లేదు. ఉద్యోగాల రీత్యా ట్రాన్స్ఫర్స్ అవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఏమైనా సరే అమ్మవారిని పూజిద్దామండి, అమ్మవారిని పూజించండి, కనకదుర్గ అమ్మవారిని. ఈ 9 రోజులు దసరా మహోత్సవాలు వస్తున్నాయి, అమ్మవారిని పూజించడము, శివారాధన చేసుకోవడము, వెంకటేశ్వర ఆరాధన చేసుకోవడము, ఆంజనేయ స్వామిని పూజించడం వలన మంచి ఫలితాలు పొందుతారండలో ఏమాత్రం సందేహం. 12 రాసుల నుంచి వాళ్ళకు కూడా అందరికి కూడా మనం ఈ నెల మొత్తం, అక్టోబర్ నెల మొత్తం కూడా చేసుకోవాల్సిన పూజలు మీకు ఆల్రెడీ తెలుసు. అమ్మవారి పూజలు మనకి దసరాలు వస్తున్నాయి, దసరాల్లో విశేషంగా 9 రోజులు పూజించి అమ్మవారి నైవేద్యాలు కూడా పెట్టుకుందాం. సో ఇలా పూజించడం వల్ల ప్రతి రాశి వాళ్ళకి వాళ్ళ యొక్క గ్రహాల రీత్యా గ్రహ బాధలు కూడా తొలుగుతాయి. ప్రతి రాశి వాళ్ళకి కూడా ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆధీనంలోనే అన్ని గ్రహాలు ఉంటాయని తెలుసు, అందరికీ మనకు తెలుసు. 9వ తారీఖునే బుధవారం మనకి మూలా నక్షత్రము, అమ్మవారి సరస్వతీదేవి అమ్మవారి యొక్క అవతారం ఉంటుంది ఆ రోజు అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయండి. మనకి ఐం అనే బీజాక్షరం ఉంటుంది, ఆ రోజు ఐం అనే బీజాక్షరం జపించడం వలన కూడా మంచి విద్యలో బాగా రాణిస్తారు. చిన్నపిల్లలే కదండి, మనం అందరం కూడా చేయొచ్చు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా 9 రోజులు మనం పూజలు చేసుకోలేకపోవచ్చు, నిష్టగా ఉండలేకపోవచ్చు, కానీ అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు, చివరి 3 రోజులు కూడా పూజ చేసిన వాళ్ళకి, అమ్మవారిని పూజించిన వాళ్ళకి ఈ 9 రోజులు మనం చేయలేకపోయినా 9 రోజులు చేసే ఫలితం కూడా మనకి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అమ్మవారిని పూజించడం వల్ల. సో ఈ 9 రోజులు పూజ చేసుకుందాం. అంతేకాకుండా 9 రోజులు పూజ చేయడం వల్ల కూడా మనకి విశేషమైన ఫలితాలు అన్ని గ్రహాల వాళ్ళకి ఉంటాయి. ఈ నెలాఖరు కూడా మనకి దసరాలు అయిపోయిన తర్వాత కూడా దీపావళి వస్తుంది, నరక చతుర్దశి అని. ఆ రోజు కూడా మనం దీపావళి చేసుకుంటాం. అంటే ఒకసారి మనం ఈ దసరాలో పూజ చేసుకుంటే అమ్మవారికి ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి బాగుంటుందని తెలుసు. అమ్మవారే కాపాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ దసరా మహోత్సవాల్లో 9 రోజులు కూడా వీలైనంతగా అమ్మవారిని కుంకుమ పూజతో కానీ, లేకపోతే అష్టోత్తరాలు, సతనామాలు, సహస్రనామాలతో కానీ, ఇట్లా కాకుండా అమ్మవారి చండీ హోమాలు ఉంటాయి కదండి, చండీ హోమం చేయించుకోవడం వల్ల అరుణ హోమం అనే సూర్య భగవాన్ చేస్తారు.
అది కూడా చేయించుకోవడం వలన సూర్య భగవాను వల్ల వచ్చే దోషాలు, మన జాతకాల్లో ఉండే దోషాలు కూడా పరిహారం అవుతాయి. సో ఈ విధంగా మనం చేయించుకుంటూ ఉంటే ఒక మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా మీరు మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ ముందర డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. మీ విద్యలో కానీ, వివాహ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఎటువంటి ఇంకేదో జాబ్ విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. జాగ్రత్తగా డీప్గా చూస్తాను. మీరు చేసే ప్రతి ఫోన్ కూడా నేనే లిఫ్ట్ చేస్తాను, మాట్లాడతాను. ఒకవేళ ఫోన్ బిజీగా ఉంటే మీరు నాకు వాట్సాప్లో పంపించండి. తప్పకుండా నేనే లిఫ్ట్ చేసి మీ యొక్క పరిష్కార మార్గాన్ని మీకు ఇస్తాను.